సైన్యములకు అధిపతి అయిన పరిశుద్ధ దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 పేతురు 1:22. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయ్యుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. మనం ఆత్మలోనూ శరీరంలోనూ పవిత్రపరచబడాలని పౌలుగారు మనకు చెప్తూ ఉన్నారు. ఇది ఒక గొప్ప హెచ్చరిక. మనం సత్యానికి విధేయులుగా ఉండడం వల్ల మన ఆత్మలు పవిత్రపరచబడుతూ ఉన్నాయి. తప్పుడు ఆత్మతో తప్పుడు మనుషులతో మనం కలిసినప్పుడు మన ఆత్మ కూడా నాశనమవుతుంది. ఇతరులతో మీ సాంగత్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ ద్వారా దేవుని కార్యానికి మనము విధేయులవ్వడం వల్ల మన మనస్సును మనము పవిత్రపరచుకొనుచూ ఉన్నాము. సత్యమునకు లోబడినట్లుగా నీ ఆత్మ నీకు సహాయం చేస్తున్నప్పుడు నీ మనస్సు నీ ఆత్మ పవిత్రపరచబడతాయి. దైవ వాక్కులే నీ నోట వచ్చే సమయము వస్తుంది. నీవు నీ సహజ మానసిక గ్రహింపుతో మాట్లాడితే అది ప్రవచనం వలె మారేంతగా నీవు పవిత్రపరచబడతావు. ఆయన నిత్య సన్నిధి కలిగి ఉండడం వల్ల మనకు గొప్ప దీవెన. అది అద్భుతం. ఎలాంటి పరిస్థితి అయినా సరే నీవు అది కావాలని కోరుకుంటావు. దానిని పొందే మార్గాలలో ఒక మార్గము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదివి అన్ని పరిస్థితుల్లోనూ దానికి విధేయత చూపించడమే. తన వాక్యానికి వణికేవాడెవడో దేవునికి ఖచ్చితముగా తెలుసు. నీ ఉదయకాల ధ్యానములో దేవుని వాక్యం ముందు నీవు వణికితే ఈ రోజంతా దేవుడు నిన్ను కాచి కాపాడతారు. అలా దేవుని వాక్యానికి వణకడం మనకు కూడా అలవాటవుతుంది. దేవుని వాక్యము అంతకంతకు నీకు విలువగా ఉంటుంది. నీవు ఇతరులతో చేసే సాంగత్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండిన బావులతో నీవు సాంగత్యం చేస్తూ ఉన్నావా? ఆత్మ ద్వారా దేవుని వాక్యానికి లోబడమంటే ఏమిటి? దాని అర్థము, వాక్యాన్ని అర్థము చేసుకునే కృపను ఇవ్వమని ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని చదవడమే. యేసయ్య ప్రార్థన చేస్తున్నారు, కానీ పేతురు చేయట్లేదు. గోధుమలను జల్లించినట్లు అతనిని సాతాను జల్లింపనై ఉన్నారని యేసయ్య గమనించారు. అయితే పేతురు గారు తన జీవితాన్ని యేసయ్య కొరకు ఇవ్వగలనని తలంచారు. ప్రార్థన లేకుండా పేతురు గారు అలా చేయగలరా? యేసయ్య ఆత్మతో మాట్లాడతారు, కానీ నికోదేము ఆయనతో శరీర సంబంధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆత్మలో జన్మించినప్పుడు ప్రార్థన ద్వారా ఉన్నతమైన ఆత్మీయ మెట్టుకు చేరుకుంటావు. నీవెంత ఎక్కువగా ప్రార్థిస్తావో అంత బాగా దేవుని వాక్యాన్ని నీవు అర్థం చేసుకుంటావు. గొప్ప ప్రత్యక్షతలు నీకు వస్తాయి. నీ చుట్టూ ఉన్నవారి కంటే నీ జీవితము వ్యత్యాసంగా ఉంటుంది. నిష్కపటమైన సహోదర ప్రేమ దానంతటా అదే నీలో నుండి వస్తుంది. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.